ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఆపరేషన్ సింధూర్ జరిగి ఆల్మోస్ట్ 9 నెలలు గడిచినప్పటికీ ఆ యుద్ధానికి సంబంధించి సరికొత్త ప్రశ్నలు, అనుమానాలు, అభిప్రాయాలు ప్రతిరోజు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాముడి ఆదర్శాలే ధర్మం కోసం పనిచేసేలా ఆపరేషన్ సింధూర్లో మాకు ఉపయోగపడ్డాయని చెప్తే, అటువైపు పాకిస్తాన్ నుంచి కూడా అల్లా మాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి మాట వినిపించింది. ఎట్ ద సేమ్ టైం ఆపరేషన్ సింధూర్ని ఆపింది మేమే అనేది డొనాల్డ్ ట్రంప్ అంటే, ఇప్పుడు సరికొత్తగా చైనాకు చెందినటువంటి ఒక మంత్రి కూడా మేమే ఇంటర్వ్యూన్ అయ్యాము, యుద్ధాన్ని ఆపాము అనే మాట. యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇన్ని క్వశ్చన్ మార్క్స్, ఇన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ ఎందుకని వినిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో ఆపరేషన్ సింధు 2025 మేలో జరిగింది. బట్ అప్పటి నుంచి కూడా ఈ ప్రెసిషన్ స్ట్రైక్కి సంబంధించి ఒక క్లారిటీ లేదు. బోల్డన్ని డౌట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ఆన్సర్స్ రాలేదు అని అది ప్రతిపక్షాలు అంటున్నాయి, విభిన్న దేశాలు చెప్తున్నాయి. మధ్యలో అమెరికా ఉంది, ఆ తర్వాత ఇప్పుడు చైనా కూడా వచ్చింది. ఏం జరిగింది? ఎందుకని ఆన్సర్స్ రావట్లేదు? మొహమ్మద్ యూనిస్ ఇంకా అని చెప్పలేదు కదా, ఆయన అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి రాలేదు ఇప్పటిదాకా. ఆయన కూడా చెప్పాలి నేనే ఆపారని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఒకటి మిగిలిపోయారు, ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం తమాషా అయిపోయింది ఇది ఒకటి. ఎందుకంటే యుద్ధం జరిగింది 4 రోజులకే. ఆయుధాలు ఎవరు ఇచ్చారు? టర్కీ ఇచ్చారు, చైనా ఇచ్చారు. ఆయుధాలు ఇచ్చి కొట్లాడిపించి మేమే మళ్ళీ ఆపామంటే మళ్ళీ అర్థం కావట్లేదు, లాజిక్ అర్థం కావట్లేదు. ఎందుకు అందరికీ ఇది వార్లు క్రెడిట్ తీసుకోవడం అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడ రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటున్నారు, చైనా వెళ్ళి అక్కడ కొంచెం అడ్వైస్ ఇవ్వచ్చు కదా, మీరు ఆపేసండి. మోదీ గారు చెప్పారు వార్ ఇస్ నాట్ ద సొల్యూషన్ అని చెప్పారు దానికి. కానీ చైనా కూడా ఏమనట్లేదు అక్కడ. ఇది ప్రాబ్లం అన్నమాట. క్రెడిట్ తీసుకోవడానికి మన దగ్గర చాలామంది ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత అడ్వైస్ ఇవ్వడానికి కూడా చాలామంది ఉంటారు. ఇంగ్లీష్లో అంటారు హైండ్ సైట్ ఇస్ అన్ అడ్వాన్స్ సైన్స్. అంటే అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుండే అని చెప్పడానికి చాలామంది ఉంటారు. దానికన్నా ముందు చెప్పరేవాడు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. ఇది కూడా అంతే. ఆపరేషన్ సింధూర్ జరిగింది మేమే ఆపామని, మా వైపు నుంచి జరిగిన ఎఫర్ట్స్తోని వార్ ఆగిందని ఎవరు చెప్పారండి? మనం చెప్పాము. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటే చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అది జరిగింది పాకిస్తాన్ వైపు నుంచి. డీజీఎంఓ మనకు కాల్ చేశారు. లెట్ us సెట్ ద కాంటెక్స్ట్ కరెక్ట్. వాళ్ళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ లెఫ్టినెంట్ జనరల్ విగ్ని ఫోన్ చేసి అడిగారు, మేము ఇట్లా సీజ్ ఫైర్ కావాలంటే. జనరల్ విగ్ సెట్ ఐ కెనాట్ టేక్ అ డెసిషన్, ఇది పొలిటికల్ డెసిషన్, నేను ఐ విల్ కన్వే రైట్ టు ద టాప్ అని చెప్పి ఇట్ వెంట్ రైట్ అప్ టు ద టాప్. మనకు అందరికి తెలిసింది ఏం జరిగిందని. దాని తర్వాత మోదీ గవర్నమెంట్కి వెళ్ళి ఉంటుంది, క్యాబినెట్ మీటింగ్ జరిగి ఉంటుంది, దాని తర్వాత ఆర్మీకి కన్వే చేసి ఉంటారు, ఓకే యాక్సెప్ట్ ద సీజ్ ఫైర్ అని. ఇప్పుడు ఎవరు ఫోన్ చేశారు ఫస్ట్? దాట్ షుడ్ బి ద ఫస్ట్ మీనింగ్ అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటి? యుద్ధం ఆపామంటున్నారు కదా వీళ్ళు. ఎవరు ఆపారు? ట్రంప్ అంటున్నారు నేను ఆపా అంటున్నారు. ట్రంప్ క్యాబినెట్ నుంచి ఒక అవార్డు ఇచ్చింది ఎవరికి? ట్రంప్ క్యాబినెట్ నుంచి వీళ్ళు ఇచ్చింది ఒక మెడల్ ఇచ్చారు మొన్న. ఐ ఫర్గెట్ హిస్ నేమ్, మన ఇండియన్ గాయ్. ట్రంప్ క్యాబినెట్లో ఉన్న ఆయన అన్నమాట. వాళ్ళ క్యాబినెట్ కాదు, వాళ్ళ వైట్ హౌస్లో ఉన్న ఆయనకి అవార్డు ఇచ్చింది ఫర్ స్టాపింగ్ ద ఇండో పాకిస్తాన్ వార్. పాపం ట్రంప్ నోబెల్ ప్రైజ్ కావాలన్నారు కదా, ఇప్పుడు ఆయనకి ఇస్తే మళ్ళీ రేపు మళ్ళీ ట్రంప్కి ఎట్లా ఇస్తారు? అది ప్రాబ్లం అయిపోతుంది. ఇది ఎట్లయిపోయిందంటే ఈ వార్ ఆపడానికి చాలామందికి ఎక్సైట్మెంట్ ఉండే అనుకుంటాను. ఇది 10 రోజులు ఇంకా జరిగితే దాంట్లో 100 మంది చనిపోతే అప్పుడు ఎవరు అంటారు మాటలు? అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు దాన్ని? యుద్ధం ఆపడానికి మోదీ గారు ఆ రోజు నేను చెప్పినట్టు పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారు. చాలామంది కోపం వచ్చింది దాంట్లో. మన వాళ్ళు కూడా చాలామంది అడిగారు, ఎందుకు ఆపారు మోదీ గారు? లాహోర్కి వెళ్ళొచ్చు కదా, కరాచీ పట్టుకోవచ్చు కదా. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఆర్మ్ చైర్ ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. మనం ఎప్పుడు అందరికి అడ్వైస్ చేయడానికి చాలా ఎక్స్పర్ట్స్. మనం సోషల్ మీడియాలో యుద్ధాలు ఎట్లా నడిపించాలి, మనం మహేందర్ సింగ్ ధోనికి IPL 20, T20 చూసుకుంటే బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్పి ఇంట్లో కూర్చొని చెప్తాం మనం వాళ్ళకి, టీవీ చూసుకుంటాం. ఇది మనకున్న కెపాసిటీ. ఇది అక్కడ గ్రౌండ్లో వెళ్ళి ఆడమని చెప్పండి, అది ఇంకో గేమ్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ యుద్ధంలో కూడా కవిత గారు ఒకటి, రాజ్నాథ్ సింగ్ గారి స్టేట్మెంట్ ఒకటి, అదొక మోర్ ఫిలాసాఫికల్ నోట్లో చెప్పారు. అంటే రాముడి ఐడియల్స్ ఏంటి, ఆయన ధర్మాని కోసం ఫైట్ చేసినప్పుడు ఏం చేశారు, ధర్మానికి చేసినప్పుడు ఏం చేశారు, పీస్ కావాలన్నప్పుడు పీస్ తీసుకున్నారు, ఎప్పుడు కోపం వచ్చి ఆయనకి యుద్ధం చేయాలనుకున్నప్పుడు యుద్ధం కూడా చేయించారండి. అది సేమ్ థింగ్ వి సీ ఇన్ మహాభారత ఆల్సో. లార్డ్ కృష్ణ అర్జునాకి ఇచ్చిన అడ్వైస్ అదే కదా. ఇక్కడ అన్న లేడు, తమ్ముడు లేడు, ఎవడు లేడు, ఇఫ్ యూ సీ ఇన్జస్టిస్ యూ హ్యావ్ టు ఫైట్, అంతే, సింపుల్ యాజ్ దట్.
ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో కూడా కవిత గారు ద ఎంటైర్ థియరీ, ఎందుకంటే మన ఆబ్జెక్టివ్ ఏముండే, ఫస్ట్ ఒక వార్ ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఆ ఒపోనెంట్ని డిఫీట్ చేయాలి. చెస్ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా అంతే కదా, క్రికెట్ ఆడుతున్నప్పుడు అంతే, ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఈ గేమ్ మనం గెలవాలి, ఈ గేమ్ మనం బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే వీ షుడ్ విన్ బై సో మెనీ రన్స్, బ్యాటింగ్ సెకండ్ చేస్తే వీ షుడ్ విన్ బై సో మెనీ వికెట్స్. ఇదొక ఎయిమ్ ఉంటుంది టీమ్ది. దాన్ని బట్టి పిచ్ కానీ దాని తర్వాత బ్యాటింగ్ టాస్ కానీ ఎప్పుడు వచ్చినా దాన్ని ఏం చేయాలని డిసైడ్ చేస్తారు, స్ట్రాటజీ ఉంటుంది, బ్యాటింగ్ లైనప్ మొత్తం అంతా ఉంటుంది దాంట్లో. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఆపరేషన్ సింధూర్లో మన ఫస్ట్ ఆబ్జెక్టివ్ వాస్ టు హిట్ ద టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్. మనకి 29 టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్కి మన దగ్గర డేటా ఉండే అని చెప్పి మినిస్ట్రీ చెప్పారు. మినిస్ట్రీలో బ్రీఫింగ్లో వచ్చింది చాలా క్లియర్గా. దాంట్లో మనం 8 సెలెక్ట్ చేసాం, 8 సెలెక్ట్ చేసి కొట్టాం, కరెక్ట్గా దాని మీద వెళ్ళి పడ్డది, ఇంక్లూడింగ్ ముద్రికే మిగతా ప్లేస్లన్నీ. కానీ దాని తర్వాత మనం ఏమన్నాం, దట్ వీఆర్ స్టాపింగ్ ద వార్ అని చెప్పలేదు, అయిపోయింది. మాకు లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఉండే, వీ వాంట్ టు డూ ఓన్లీ దిస్. ఆ లిమిటెడ్ ఆబ్జెక్టివ్స్ వీ అచీవ్డ్. టెర్రరిస్ట్ క్యాంప్ డిస్ట్రాయ్ చేసాం, ఇక్కడ మీరు ఏం చేయకండి, మేము కూడా ఏం చేయం. కానీ పాకిస్తాన్ ఏం చేయాలి, మన టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాలి వాళ్ళు. మన దగ్గర టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉందా, లేదు, వాళ్ళ వైపు ఉంది కదా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారు, మన మిలిటరీ అసెట్స్ మీద, మన క్యాపిటల్ అసెట్స్ మీద కొట్టడానికి ట్రై చేశారు. అది మనం వీఆర్ స్టాప్డ్ ఇట్ త్రూ S-400 కానీ మిగతా ఆకాశ్ మిసైల్స్ ఆపేసుకున్నాం. థర్డ్ డే వెయిట్ చేసి 4th డే పొద్దున మనం వాళ్ళని మొత్తం వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ అన్ని ధ్వంసం చేసాం, వాళ్ళ అవాక్స్ని కొట్టాం, అన్నీ చేసాం. దాని తర్వాత ఇమీడియట్లీ వీ కాల్ ఫర్ అ సీజ్ ఫైర్. చాలా సింపుల్. ఇప్పుడు దాంట్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్పారంటే, నేను ఫస్ట్ ఫోన్ చేశాను చెప్పాను. తర్వాత వెన్ మోదీజీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, ఎవరు ఫోన్ చేయలేదు, ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ ఫోన్ చేశారు కానీ నేను ఫోన్ ఎత్తలేదు అని చెప్పారు. బట్ ట్రంప్ ఆ తర్వాత రీట్రేట్ చేశారు, నేను టారిఫ్లను ఇంకా పెంచుతా అన్నాను, 250% పెంచుతా అంటే భయపడిపోయి వాళ్ళు ఆపేశారు అనే మాట కూడా అన్నారు. అది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఏదన్నా నేను క్లెయిమ్ చేయొచ్చు, 500 అని కూడా చెప్పొచ్చు కదా, 250 ఎందుకు ఆపారు నాకు అర్థం కావట్లేదు. అది ఎందుకు భయపడాలి? మనం టారిఫ్ పెడతానంటే మనకు యుద్ధం ఆపేస్తామా? మనం గెలుస్తున్న యుద్ధాన్ని ఏం చేస్తాం మనం? ఇప్పుడు వీ విల్ ఫైట్ టిల్ ద ఎండ్. మనం టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాలి, టెర్రరిస్ట్ క్యాంప్ కొట్టాం. కానీ అది కాదు కదా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే క్రెడిట్ క్లెయిమ్ చేయడానికి. ఎందుకంటే ట్రంప్ ఈజ్ అ క్యారెక్టర్ లైక్ దట్. ఆయన ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్, రియల్ ఎస్టేట్ మ్యాన్ అని చెప్పొచ్చు. ఆయన డీల్ చేస్తాడు, ఇది ఇక్కడ పెట్టి నేను ఇస్తున్నాను, నాకే ఇస్తా చెప్పు, ఇది అట్లా మాట్లాడతా. ఆ లాంగ్వేజ్ వాళ్ళది అట్లా ఉంటుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళది. ఇది కూడా అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను. నేను సీజ్ ఫైర్ ఆఫర్ చేశాను, సీజ్ ఫైర్ కాకపోతే ఇది చేస్తా అని చెప్పాను, దానికోసం అట్లా జరిగింది. ఒక మెచ్యూర్ పొలిటికల్ లీడర్ ఎప్పట్లో మాట్లాడదు. చూడండి, మేము మాట్లాడాము వాళ్ళతోని, ఇద్దరితో ఎక్స్ప్లెయిన్ చేసాము, యుద్ధం ఆపితే బాగుంటుంది, ఇది ఇంకా ముందుకెళ్తే చాలామందికి ప్రాబ్లం వస్తుంది, వీ టాక్డ్ అబౌట్ ఇట్ అని చెప్పొచ్చు. దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ కవిత గారు ఎవరికి ఫోన్ చేశారు చూడండి, పాకిస్తాన్ వైపు ఎవరికి ఫోన్ చేశారు? ది ట్రంప్ హిమ్సెల్ఫ్ సైడ్ అసీం మునీర్కి ఫోన్ చేశారు, ఆర్మీ చీఫ్కి. మీరు ఇండియా వైపున ఎవరికి ఫోన్ చేశారు? ఫస్ట్ మోదీ గారు ట్రై చేశారు, మోదీ గారు దొరకకపోతే దెన్ దే స్పాక్ టు అజిత్ దోవల్. చూడండి పొలిటికల్ డిసిషన్ మేకింగ్. అక్కడ ఆర్మీ చీఫ్ ఫోన్ చేశారు, షబాజ్ షరీఫ్ కాదు, బికాజ్ వాళ్ళకి తెలుసు వాళ్ళ కంట్రీ ఎవరు నడిపిస్తున్నారు. పాకిస్తాన్ రన్స్ బికాజ్ ఆఫ్ ఆర్మీ అండ్ అల్లా, సింపుల్ యాజ్ దట్. అక్కడ పాకిస్తాన్లో ఆర్మీ నడిపిస్తారు, దాని తర్వాత వాళ్ళ రిలీజన్ వస్తుంది నెక్స్ట్. సో వాళ్ళు ఫోన్ చేసి షబాజ్ షరీఫ్కి ఫోన్ చేశారు, చేయకుండా అసీం మునీర్కి ఫోన్ చేశారు. అసీం మునీర్ న్యాచురల్ షబాజ్ షరీఫ్ దగ్గర చెప్పుంటారు, వాళ్ళు సీజ్ ఫైర్ అడుగుతున్నారు, సీజ్ ఫైర్ తీసుకోమంటే ఏం చెప్తారు? ఇన్ఫార్మ్ డీజీఎంఓ అంటారు, వాళ్ళ డీజీఎంఓకి చెప్పారు, ఆయన మనకు. సో దిస్ ఈజ్ అ సీక్వెన్స్ అనమాట. దాంట్లో దుంకి క్రెడిట్ తీసుకోవడము, మళ్ళీ మొన్న మెడల్ ఇవ్వడం, ఇంకొక ఆయనకి మెడల్ ఇచ్చాడు దానికి. దాని తర్వాత చెప్పారు కదా 7 ఎయిర్క్రాఫ్ట్లు కొట్టుపడేసాను. ఇవాళ దగ్గర ట్రంప్ చెప్పట్లేదు ఎవరు ఎయిర్క్రాఫ్ట్లు అని చెప్పేసి. రఫేల్ కూడా కూలిపోయింది అనేది కూడా ట్రంప్ కూడా చెప్పారు కదా అదే మాట. ప్రతి రఫేల్కి ఒక కీ ఉంటుంది. కీ అంటే మన నార్మల్ ఫిజికల్ కీ కాదు, ఒక డిజిటల్ కీ ఉంటుంది, కోడ్ వర్డ్ కాదు, అప్గ్రేడేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కోసం. అది మనకి ఫస్ట్ సెట్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్లు 36 ఎయిర్క్రాఫ్ట్లో డసా ఏవియేషన్, దట్స్ అ పేరెంట్ కంపెనీ, మనకు సైన్ చేసిన కాంట్రాక్ట్లో చిన్న ఒక లోపం ఉండేది. దే డిడ్ంట్ గివ్ అస్ అ కీ ఫర్ ఇట్. ఈ కీతోని మీరు మీ మిసైల్స్ సిస్టమ్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంటే మీ వింగ్స్ కింద ఉన్న మిసైల్ లోడ్ చేయడానికి పాడ్స్ ఉంటుంది, అది ఒక స్టాండర్డ్ పాడ్ ఉంటుంది, ఇంత లెంగ్త్ ఇంత విడ్త్ దాంట్లో పెట్టుకోవచ్చు, దాని కింద ఇంత వెయిట్ దాకా తీసుకుంటుందని. మీరు ఎక్సెస్ పెట్టలేదు కదా, వింగ్ పడిపోయి వింగే ఎరిపోతుంది. అది దానికి మార్చడానికి కూడా ఈ కీ కావాలి మనకి, సాఫ్ట్వేర్ కీ. అది మనకి ఇవ్వలేదు. కానీ అక్కడ కూర్చొని డసా ఏవియేషన్కి మన దగ్గర ఉన్న ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడుందని కూడా చెప్పగలరు వాళ్ళు, మన జీపీఎస్ లాగా. జస్ట్ లైక్ జీపీఎస్ వీ కెన్ సే వేర్ డిడ్ యూ పార్క్ యువర్ కార్ యస్టర్డే, వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది.
సో డసా క్లియర్గా చెప్పారు, 1 ఎయిర్క్రాఫ్ట్ హ్యాడ్ అన్ ఇష్యూ. ఒక ఎయిర్క్రాఫ్ట్కి 19,000 ఫీట్లో ఒక ఇష్యూ ఉండే, దించి కిందకి తీసుకొచ్చారు, దాన్ని రిపేర్ చేసి సెకండ్ డే దే ఆల్ ఫ్లూ. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఎయిర్ మార్షల్ భారతి చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ రోజు. నెక్స్ట్ డే ఆల్ ఆర్ పైలట్స్ ఫ్లూ అని చెప్పారు. అది ఆల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ వర్డ్ ఇస్ చాలా చాలా, ఎందుకంటే మీడియాలో మనం ఒకసారి మిస్ అయిపోతాం అది. కానీ ఆల్ ఆర్ పైలట్స్ ఫ్లూ ద నెక్స్ట్ డే అన్నమాట. వీ డింట్ లూజ్ అ సింగిల్ పైలట్. ఎందుకంటే మన దగ్గర కవిత పాకిస్తాన్ లాగా కాదు. ఒక ఎయిర్క్రాఫ్ట్ కూలి కింద పడితే వీడియో తీసుకోవడానికి 10 మంది ఉంటారు. ఊరోళ్ళు, ఆ పక్కన ఉన్న వాళ్ళు అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది. ఆ పైలట్కి ఏమైనా అయిందనుకొని దానికి సపోజ్ ఈ పాస్ట్ అవే, ఆయన చనిపోతే పెద్ద ప్రాసెస్ ఉంటుంది, దానికి ఫ్యూనరల్ ఉంటుంది, స్టేట్ ఫ్యూనరల్ ఉంటుంది, అన్నీ చేస్తారు వీళ్ళు, మిలిటరీ ఆనర్స్ ఉంటుంది. మనం ఏం చూడలేదు అది. మన దాంట్లో కార్గిల్ వార్లో కూడా చూడండి, పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ చనిపోయిన సైనికులు తీసుకెళ్ళలేదు, వాళ్ళు డెడ్ బాడీ అక్కడే పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు. నో ఆర్మీ విల్ డూ ఇట్. ఒక ప్రొఫెషనల్ ఆర్మీ, ఫోర్సెస్, ఆర్మీ అంటే ఫోర్సెస్, ఎవరు వాళ్ళ సోల్జర్స్ని అక్కడ పడేశారు. లెఫ్టినెంట్ కాలియా కోసం మన ఎన్ని రోజులు ఆయన బాడీ కోసం, వాళ్ళ టీం బాడీ కోసం మనం దేవులాడు 45 రోజుల తర్వాత దొరికింది మనకు ఆ బాడీ. అది లెఫ్టినెంట్ కాలియా వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు బి కిల్డ్ ఇన్ కార్గిల్ వార్. ఇది చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర ఉన్న ప్రొఫెషనల్ ఆర్మీ సిస్టమ్ పాకిస్తాన్లో లేదు. పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ పొలిటికలైజ్డ్. వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, ఆర్మీలో ఒక మీరు మేజర్ జనరల్ లెవెల్లో రాగానే లండన్లో ఒక పెద్ద ఇల్లు తీసుకుంటారు, దానికి ఏజెంట్లు ఉంటారు డబ్బులు కట్టడానికి రెడీగా. పాకిస్తాన్ ఆర్మీ టోటలీ కాంప్రమైజ్. సో మేము వార్ ఆపాము, మేము చెప్పాము, దానికోసం ఇండియా ఆపేశారు. ఇదే ఆయన థాయిలాండ్లో ట్రై చేసిండు. థాయిలాండ్ కంబోడియా కొట్టుకుంటే మేము వెళ్ళి చెప్పేసాము ఆపేసేయండి అని చెప్పి అందరూ ఆపేశారండి. మళ్ళీ మొదలైంది. మళ్ళీ అన్నాడు మేము పంపిస్తున్నాం మనుషులని చెప్పాడు. వాళ్ళు మళ్ళీ కొట్టుకున్నారు మొన్న. సుడాన్లో అదే జరిగింది. సుడాన్ నుంచి ఎవరో ఇద్దరిని తీసుకొచ్చి వైట్ హౌస్లో కూర్చోబెట్టి సంతకం చేయించాడు. తర్వాత అడిగితే వాడెవడు నాకు తెలియదు, వీరెవడు నాకు తెలియదు అంటారు వాళ్ళిద్దరు. సో హూ ఆర్ దోస్ 2 పీపుల్, గాడ్ ఓన్లీ నోస్. ఈ ఇమేజరీ కోసం ఫోటో ఆప్ అంటాం చూడండి మనం, ఫోటో ఆప్ కోసమే ట్రంప్కి ఇది అన్ని చేస్తారన్నమాట. ఆయనకి కావాల్సింది దట్ హీ వాంట్స్ ఫోటో ఆపర్చునిటీస్. దానికోసం ఎవరినైనా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి సంతకం చేయడం, నేనే చేశాను నేనే అన్నీ ఆపాను, యుక్రెయిన్ రష్యా వార్ నేనే ఆపాను. ఓకే, ఏ లోకంలో ఎక్కడ యుద్ధం రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటే కూడా వాళ్ళు నేనే ఆపాను అని చెప్పడానికి ట్రంప్ చాలా పెద్ద ఛాంపియన్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ చైనా ఎందుకు వచ్చింది, మేమే దీన్ని ఆపేసాము అనేటువంటి మాట ఇంతకాలం తర్వాత చైనా నుంచి కూడా ఒక మినిస్టర్ చెప్పడం అనేది? మీరు ఆలోచించండి కవిత గారు, ఆయుధాలు ఎవరు ఇచ్చారు పాకిస్తాన్కి? టర్కీ అండ్ చైనా. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంతా చైనా నుంచి వచ్చింది. డ్రోన్స్, మిసైల్స్ చాలా మటుకు టర్కీ నుంచి వచ్చింది. ఎయిర్క్రాఫ్ట్ J-15, J-17 చైనా వాళ్ళు ఇచ్చారు. ఆయుధాలు ఇచ్చిన వాళ్ళు యుద్ధం ఎందుకు ఆపుతారు? అది 2 కూలి పడితే ఇంకా 2 తీసుకుంటారు కదా మా దాన్ని అనుకుంటారు. 10 డ్రోన్లు యూజ్ చేసుకుని ఇంకా 10 అడుగుతారు కదా మన దారిని. సో చైనా రోల్ దీంట్లో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ దీంట్లో క్రెడిట్ క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చైనీస్ గవర్నమెంట్ అండ్ US గవర్నమెంట్ కూర్చొని డిసైడ్ చేయండి, మేము క్రెడిట్ క్లెయిమ్ చేయాలా, మీరు క్రెడిట్ క్లెయిమ్ చేస్తారని. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు నేను అదే చెప్పాను, మొహమ్మద్ యూనిస్ ఇంకా క్లెయిమ్ చేయలేదు, మా బంగ్లాదేశ్ వాళ్ళు కూడా రేపు చెప్తారు మేమే ఆపాము ఇదంతా యుద్ధం అని చెప్పేసి. అందరికీ ఇదొక్కటే యుద్ధం ఉందండి, అందరు క్రెడిట్ క్లెయిమ్ చేస్తున్నారు. అక్కడ పక్కన రష్యా యుక్రెయిన్ పిచ్చోల్లా కొట్టుకుంటున్నారు. అక్కడ వెళ్ళి ఆపండి, కొంచెం వాళ్ళకి చెప్పండి ఎందుకు ధైర్యం చేయలేక. 1,00,000 మంది అక్కడ చనిపోయారు, 1,00,000 మంది ఇక్కడ చనిపోయారు. అంటారు బాక్సింగ్ రింగ్లో లాస్ట్ 14th రౌండ్లో ఎట్లా ఉంటారు చూడండి, మొత్తం టైర్డ్ అయిపోయి కింద పడిపోయారు. ఆ పరిస్థితికి వచ్చేసారు ఇద్దరు. అప్పుడు కూడా నడుస్తుంది యుద్ధం, అక్కడ ఆగట్లేదు. సో ఈ క్రెడిట్ క్లెయిమ్ చేయడంలో చైనీస్ వాజ్ రియలీ లాఫబుల్. ఎందుకంటే అర్థం కాదు. అప్పుడు ట్రంప్ మళ్ళీ కూడా మనం ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చు. కానీ ఈ చైనీస్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి ఏం దీంట్లో లాజిక్ ఎక్కడ? వాళ్ళకి మనతో మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా డజంట్ హ్యావ్ ప్రాపర్ డిప్లొమాటిక్ రిలేషన్స్ మనతో, చైనాతో ఇప్పుడు దాకా లేకుండే. యుద్ధం తర్వాతనే కదా SCO సమ్మిట్ జరిగిన తర్వాతనే కదా అంతా మనం కొంచెం డెవలప్ చేసాం. వాళ్ళ దగ్గర వీసాలు కూడా ఇవ్వట్లేదు చాలా సంవత్సరాలు ఇచ్చి మన వాళ్ళు చైనీస్ ఆఫీషియల్స్కి. ఈ పరిస్థితిలో కవిత గారు చైనా చేసిందని చెప్పి ఇట్స్ లాఫబుల్. US చెప్పింది దానికన్నా పెద్ద జోక్ అది. మనం అన్నీ లైట్ తీసుకోవాలి. మోదీ గారు పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న కూడా ఒక ట్వీట్ చూశాను నేను, ఏదో కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ది జయరాం రమేష్ గారు. అది ఏంటి చైనా చెప్పారు, మీరు క్లారిఫై చేయాలి. ఎందుకు చేయాలండి? అన్నీ రోడ్డు మీద నడుస్తుంటే ఏనుగు పోతుంటే వెనక కుక్కలు మొత్తునే ఉంటుంది. ఏనుగు చూస్తుందా, ఎందుకు కూర్చున్నావు అని చెప్పి అడుగుతుందా? ఏనుగు పాటు చూసుకుంటే వెళ్ళిపోతుంది. కాకపోతే మనది యుద్ధ విమానాలు కూలిపోయాయి, లేకుంటే మనకి ఇంత నష్టం జరిగింది, మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇంత డ్యామేజ్ అయ్యాయి, వీటన్నిటికీ సంబంధించి బోల్డ్ అన్ని లెక్కలైతే వినిపిస్తున్నాయి. కాబట్టి అఫీషియల్గా త్రివిధ దళాల నుంచో గవర్నమెంట్ దగ్గర నుంచో ఇప్పటిదాకా రాలేదు కదా.
సర్జికల్ స్ట్రైక్ సమయంలో కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ ప్రెసిషన్ స్ట్రైక్ ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా క్లారిటీ అనేది మిస్ అవుతుంది కాబట్టి వేరే దేశాలు దీన్ని క్లెయిమ్ చేస్తున్నాయి. మనం ఎందుకు ట్రాన్స్పరెంట్గా లేము అనేది కదా క్వశ్చన్ అక్కడ. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా వార్ జరిగిందండి. ఇజ్రాయెల్లో ఉన్న ఏదైనా ఆపోజిషన్ లీడర్ క్లెయిమ్ అడిగారా ఎంతమంది మన వాళ్ళు చంపేశారు, ఎంతమంది వాళ్ళ వైపు నుంచి చనిపోయారు అని డీటెయిల్స్ అడిగారా? ఎవరు అడగరు. ఏ ప్రొఫెషనల్ ఆర్మీ డీటెయిల్స్ ఏ పార్టీ అడగరు. ఎందుకంటే ఇదే యుద్ధం మన రేపు మళ్ళీ మొదలు కావచ్చు. దానికోసం సర్జికల్ స్ట్రైక్లో జరిగినప్పుడు మనం ఎట్లా చేసామని చెప్పి ఎప్పుడు చెప్పాం మనం. బికాజ్ నెక్స్ట్ టైం పాకిస్తాన్ విల్ బీ కేర్ఫుల్. ఇప్పుడు మన రఫాల్లో మనం ఏం చేసామని మన అందరికి తెలుసు. వీ యూజ్డ్ డెకాయ్ ఎయిర్క్రాఫ్ట్ వెనుక ఇంకా చిన్న ఎయిర్క్రాఫ్ట్ పెట్టుకున్నాం మనం. డెకాయ్ ఉండేది. పాకిస్తాన్ పంపించిన మిసైల్స్ అంతా దీని వైపు వెళ్ళింది. ఎందుకంటే హీట్ సీకింగ్ మిసైల్ ఉంటుంది. హీట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తుంది. సో ఈ హీట్ ఇంజిన్కి ఉంది, మెయిన్ రఫాల్ ఇంజిన్కి ఉంది. దీనికి కూడా ఒక చిన్న హీట్ సీకింగ్ అక్కడికి వెళ్ళింది అనమాట. అది కానీ నెక్స్ట్ టైం మనం అది యూజ్ చేయలేము. బికాజ్ వీ ఆల్రెడీ ఎక్స్పోజ్ ద టెక్నాలజీ. ఇప్పుడు రాహుల్ గాంధీకి కానీ మిగతా వాళ్ళకి ఏం కావాలంటే మన ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయిందంటే దెన్ దెర్ ఇస్ అ కౌంట్. కానీ రఫాల్ చాలా క్లియర్గా చెప్పారు, డెసా ఏవియేషన్ నాట్ అ సింగిల్ ఎయిర్క్రాఫ్ట్ ఇస్ లాస్ట్. ఎందుకంటే మాకు తెలుసు ఒక ఎయిర్క్రాఫ్ట్ పడిపోతే కూడా మా కీ డీయాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ ఏం కాలేదు, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ అంతా బాగానే ఉంది. ఒక ఎయిర్క్రాఫ్ట్కి ప్రాబ్లం ఉండే నేను ముందు చెప్పినట్లు. అది కాకుండా పాకిస్తాన్ అంటున్నారు మా సర్గోదా బేస్ హిట్ చేశాను, వాళ్ళ ప్రధానమంత్రి అన్నారు, వాళ్ళ ఫారెన్ మినిస్టర్ మొన్న అన్నారు దట్ మాకు మొత్తం అవాక్స్ 2 పోయినాయి మాదంట. ఎయిర్ బోల్డింగ్ వార్నింగ్ సిస్టమ్ ఎయిర్క్రాఫ్ట్, పెద్ద ఎయిర్క్రాఫ్ట్ అది 30,000 35,000 ఫీట్ల ఫ్లై అవుతుంది. అది మాకు బేస్లో పెట్టాము, రిపేర్ కోసం వచ్చింది, అది పోయింది. దాంతోపాటు వాళ్ళు రిపేర్ చేశారు, రన్వే రిపేర్ చేశారు వాళ్ళు. ఇది అన్నీ చేసింది. అది కాకుండా ముద్రికేలో మనం కొట్టింది వాళ్ళే అక్నాలెడ్జ్ చేశారు, మొత్తం ఫ్యామిలీ పోయిందని చెప్పి మసూద్ అజర్ అన్నారు. కానీ మన వాళ్ళు కాదు, యాక్సెప్ట్ చేయరు. సర్జికల్ స్ట్రైక్లో ప్రూఫ్ అడిగారు. ఎవరైనా అడుగుతారండి? ఎందుకు మరి బాలాకోట్లో స్ట్రైక్ జరిగినప్పుడు కొన్ని చెట్లు కొట్టేశారని చెప్పి రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎట్లాంటి బాంబ్ యూజ్ చేశాము? బంకర్ బస్టర్ బాంబ్. అదే బాంబ్ హెజ్బుల్లా చీఫ్ నస్రుల్లా వ్యతిరేకంగా వాడారు ఇజ్రాయెల్. 4-5 ఫ్లోర్లు డ్రిల్ చేసుకుంటే లోపల వెళ్ళి కొడుతుంది ఆ బాంబ్. అది బయట నుంచి బిల్డింగ్ అట్లనే ఉంటుంది చూడ్డానికి, లోపల వెళ్ళి ఇంప్లోడ్ అవుతుంది అది. అండ్ వీ యూజ్ ద సేమ్ బాంబ్, స్ట్రైకర్ బాంబ్ ఇన్ బాలాకోట్. ప్రూఫ్ కావాలంటే అంటే అక్కడ వెళ్ళి వీడియోలు తీసుకొని రాహుల్ గాంధీ గారి కోసం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ చూపించాలండి. రేపు పాకిస్తాన్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ షార్ట్ ఫ్రమ్ ద ఎయిర్. ఏముంటుంది షార్ట్? అది మనకు విజిబిలిటీ ఉంటుంది, బాంబ్ వచ్చి ఉంటుంది, షార్ట్ ఉంటుంది అంతే. మనం వీ డోంట్ వాంట్ టు షో. వాళ్ళు అక్నాలెడ్జ్ చేస్తున్నారు. దాని తర్వాత ఆ ఏరియా నుంచి ఈ పర్టికులర్ బాలాకోట్ అని చెప్పే ప్లేస్లో ఒక ట్రైనింగ్ సెంటర్ ఫర్ టెర్రరిస్ట్, అందరికి తెలిసింది అది. వాళ్ళు కూడా అక్నాలెడ్జ్ చేశారు. దాని తర్వాత అక్కడి నుంచి ఒక్కడు బయటికి రాలేదు. నెక్స్ట్ 3 days వీళ్ళు శాటిలైట్ పిక్చర్స్ చూసుకున్నారు. దాని తర్వాత బిల్డింగ్ మొత్తం కొట్టుపడేశారు పాకిస్తాన్ ఆర్మీ. ఎందుకు? బికాజ్ దే సఫర్డ్ సబ్స్టాన్షియల్ డ్యామేజ్ ఇన్ సైడ్. బిల్డింగ్ పిల్లర్స్ అని పోయి ఉంటుంది. ఇది నేను చూపించాలి, ప్రూఫ్ ఇవ్వాలి, అది చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక ప్రొఫెషనల్ ఒసామా బిన్ లాదెన్ చంపారండి యుఎస్ ఆర్మీ. సీల్స్ వాళ్ళు చేశారు అటోబాబాద్లో. దాని తర్వాత అట్ సీ బరీ చేశారు. అట్ సీ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్లీ సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే పెద్ద పెద్ద రాళ్ళు కట్టేసి కాలు చేతులు కట్టేసి సముద్రంలో పడేస్తారు. వాళ్ళు బయటికే రావు. అది ఎక్కడ పడేసారు వాళ్ళకే తెలుసు. ఎందుకంటే దే డెంట్ వాంట్ టు మేక్ ఏ మెమోరియల్ ఫర్ హిమ్. వాడికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి ఇస్తే పెద్ద మెమోరియల్ కడతారు. మన కాశ్మీర్లో ముందు చేస్తుండే టెర్రరిస్ట్ బాడీస్ తీసుకెళ్ళి పెద్ద మెమోరియల్ కట్టుకున్నారు వాళ్ళు. తర్వాత ఇప్పుడున్న గవర్నమెంట్ అది ఇవ్వట్లేదు. వాళ్ళు ఎక్కడుందో అక్కడే వాళ్ళు ఫినిష్ చేసేస్తున్నారు బాడీని. ఇదే పరిస్థితి. సో ఒసామా బిన్ లాడెన్ చేసినప్పుడు ఆ యుఎస్ కాంగ్రెస్లో లేకుంటే యుఎస్ ఆపోజిషన్, అప్పుడు ఒబామా వాజ్ ద ప్రెసిడెంట్, ఈ రిపబ్లికన్ వాళ్ళు ఎవరైనా అడిగారండి ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు అనేది? నోబడీ ఆస్క్డ్. మీ ఆర్మీ చేసినప్పుడు మీకు అడగడానికి అర్హత లేదు. దే ఆర్ అ ప్రొఫెషనల్ అవుట్ఫిట్. వాళ్ళని డౌట్ చేయకండి. ఇదే రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది. సుప్రీంకోర్టు పుల్డ్ హిమ్ అప్ ఫర్ దాట్. మన ఆర్మీ వాళ్ళని చైనీస్ ఆర్మీ వాళ్ళు వచ్చి తరిమి కొట్టారు అని చెప్పి. సో సుప్రీంకోర్టు ఆస్క్డ్ హిమ్, మీరు ఉన్నారు అక్కడ అని అడిగారు. ఎట్లాంటి స్టేట్మెంట్ చేస్తారు? వీఆర్ డిమోటివేటింగ్ ఆర్మ్ ఫోర్సెస్ అన్నారు. కరెక్ట్. వాళ్ళు కష్టపడి -30 -40 degreesలో పని చేస్తున్నప్పుడు మీరు పని చేయట్లేదంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందండి? దిస్ ఈజ్ వేర్ ద ప్రొఫెషనలిజం మస్ట్ కమ్ ఇన్. మీరు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నప్పుడు ఒక కొంచెం మెచ్యూరిటీ ఉండాలి మీ దాంట్లో. మీకు ఏదైనా అడగాలంటే ప్రైవేట్గా వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారు అడగండి, ఆయన బహుశా మీకు ఇవ్వచ్చు. కానీ పబ్లిక్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లేకుంటే పార్లమెంట్లో అడిగి ఎన్ని ఎకరాఫ్ పోయింది చెప్పారు. అదే స్టేట్మెంట్ పాకిస్తాన్ టెలివిజన్లో రిపీట్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ చెప్పారు, కాంగ్రెస్ లీడర్. అదే స్టేట్మెంట్ పాకిస్తాన్ టెలివిజన్లో పండుగ చేసుకున్నారు వాళ్ళు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. మన దేశంలో మన ఆర్మీకి ఉన్న, మీరు అదే టైంలో చూడండి, బంగ్లాదేశ్ వార్ టైంలో వాజ్పేయి ప్రేజ్డ్ ఇందిరాగాంధీ, సెయింగ్ షీ డిడ్ ఎ గుడ్ జాబ్. అప్పుడు అందరూ దే వర్ ఆల్ యునైటెడ్.
ఈవెన్ 1962 వార్లో ఎక్సెప్ట్ ఫర్ కమ్యూనిస్ట్ మిగతా అందరూ ఆల్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ గవర్నమెంట్తో ఉన్నారు. ఓడిపోయినా కానీ మనం అప్పుడు ఓడిపోయాం. మనం 62-65 వీ లాస్ట్ బికాస్ థ్యాంక్స్ టు నెహ్రూ. కానీ వీఆర్ స్టిల్ దేర్, పొలిటికలీ మెచ్యూర్గా ఉన్నాం అప్పుడు కూడా. ఇది చూడండి 71 వార్లో మనం బంగ్లాదేశ్లో హౌ మెనీ పీపుల్ వీ లాస్ట్, ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయిందండి? 171 ఎయిర్క్రాఫ్ట్ వీ లాస్ట్ మోర్ దెన్ 1500 సోల్జర్స్. ఐపీకేఎఫ్ ఆపరేషన్, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని చెప్పి శ్రీలంకకు పంపించిన ఆపరేషన్లో రాజీవ్ గాంధీ టైంలో 3400 మంది చనిపోయారు. దాంట్లో 300 మంది సికింద్రాబాద్ నుంచి, బొలారం ఏరియా నుంచి ఉన్న ఆర్మీ వాళ్ళు యూనిట్. అడిగామా మన అప్పుడు ఎందుకు జరిగింది ఏంటది? నో, అది దట్ వాజ్ ద రీజన్. పొలిటికల్ డిసిషన్ తీసుకున్నారు ఆ టైంలో. దాట్స్ ఎ పీరియడ్. అది కరెక్టా తప్ప అనేది దెన్ వీ కెన్ డిసైడ్ దట్ లేటర్. కానీ ఆపరేషన్ సింధూర్ టైంలో ప్రొఫెషనల్గా మోదీ గారు టైం ఇచ్చారు. వాళ్ళు 14 రోజులు టైం తీసుకొని కరెక్ట్గా చేశారు అండ్ దే ఫినిష్డ్ ఇట్ ఆఫ్. మనం వాళ్ళని క్రెడిట్ ఇవ్వాలి దానికి. అది కాకుండా ఎన్ని ఎయిర్క్రాఫ్ట్లు పోయినంటే యూఆర్ క్వశ్చనింగ్ ద కాంపిటెన్స్ ఆఫ్ ద పైలట్స్. పైలట్స్ మీద ఉన్న పైలట్స్ ఆ 3rd క్లాస్ అని చెప్తున్నారు మీరు, వేరే ఆ పైలట్స్ ఆ టాప్ క్లాస్. ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ ఇన్ని బాంబింగ్ చేసిన గాజా మీద ఒక్క ప్రశ్న ఎక్కడి నుంచి రాలేదు. అరబ్ నేషన్స్ అడిగారు, అప్పుడప్పుడు యూఎస్ అడిగారు, కానీ ఇజ్రాయెల్ పట్టించుకోలేదు. వీ కేర్. ఎందుకంటే వాళ్ళ ఆపోజిషన్ పార్టీ లీడర్స్ క్యాబినెట్లో ఉంటారు వార్ టైంలో. ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు, వార్ టైం క్యాబినెట్లో ఉన్నారు వాళ్ళు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ వాళ్ళు ఇట్లాంటి రాహుల్ గాంధీ చేసినట్టు స్టేట్మెంట్ ఇవ్వరు వాళ్ళు. దే విల్ ప్రైజ్. సరే జరిగిన September 7 దట్ అటాక్ వాజ్ బ్యాడ్, కానీ దాని తర్వాత ఇప్పుడు మొసాడ్ చీఫ్ని సాక్ చేశారు, అదన్నీ జరిగింది ఇప్పుడు. బట్ ఆఫ్టర్ ద వార్ ఈజ్ ఓవర్, యుద్ధం అయిన తర్వాత యాక్షన్ తీసుకుంటారు. మన వైపు నుంచి కార్గిల్ జరిగినప్పుడు తప్పులు జరిగింది, ఇంటెలిజెన్స్ ఫెయిలియర్. నాకు అర్థం కాదు వీళ్ళకి ఇంటెలిజెన్స్ అంటే ఏంటని కూడా అర్థం కాదు వీళ్ళకి. మిలిటరీ ఇంటెలిజెన్స్లో ఏది హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏంటి, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది, యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అని ఏముంటుంది, దీని ఏ ఐడియా లేని వాళ్ళు మాట్లాడతారు, ప్రెస్ కాన్ఫరెన్స్లు చేస్తారు. ఇది మన ట్రాజడీ కవిత గారు. ఒక్కొక్కసారి కోపం వస్తుంది. నేను రిటైర్ అయిన ఎయిర్ ఫోర్స్ ఆఫీషియల్స్, ఆర్మీ ఆఫీషియల్స్ రెగ్యులర్లీ మాట్లాడుతుంటే మా ఏరియాలో చాలామంది ఉంటారు. వాళ్ళు అదే అంటారు, వీ ఫీలింగ్ అషేమ్డ్ దట్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏం చేయాలి, మేము రిటైర్డ్ వాళ్ళు మేమైనా ఆన్సర్ చేయవచ్చు కదా అంటున్నారు. కొంతమంది తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టాను నేను. కార్గిల్ టైంలో డెఫినెట్గా ముగ్గురిని లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో, ఒక మేజర్ జనరల్ లెవెల్లో తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడిపించాను నేను. దే న్యూ హౌ టు ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెండ్ దేర్ అనేది. అది చెప్పట్లేదు. అప్పుడు నచికేత ఫేస్ చేసిన సిచ్యువేషన్, ఆ తర్వాత అభినందన్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ మన బాలాకోట్ టైంలో ఇదంతా జరిగింది కదా. అభినందన్ పట్టుకున్నాడు, ఇక్కడ పండుగ చేసుకున్నారు ఆపోజిషన్ పార్టీ, చూసుకొని పట్టుకున్నారు, మోదీ గారు అయిపోయింది. మోదీ గారు వితిన్ 24 hours అభినందన్ వాజ్ బ్యాక్. తర్వాత పాకిస్తాన్ పార్లమెంట్లో చెప్పారు కదా దట్ హిస్ లెగ్స్ వాజ్ షేకింగ్ అని చెప్పి వాళ్ళ ఫారిన్ మినిస్టర్ది పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు. అదే కదా, అది మనం చేసాం మనం. బికాస్ డెడ్ లైన్ ఇచ్చారు మోదీ గారు, 24 hours లోపల పంపించకపోతే అంతే సంగతి మీద అని చెప్పేసి. అండ్ యుఎస్ అక్నాలజ్డ్ ఇట్ దట్ ఆల్ ఇండియన్ మిసైల్స్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ పాకిస్తాన్ అని. దే న్యూ ద ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది అనేది. సో మన ఆర్మీని మనం రెస్పెక్ట్ చేద్దాం కవిత గారు. ఈ చైనా వాళ్ళు క్లెయిమ్ చేసే కానీ అంటే చైనీస్ని బిలీవ్ చేస్తున్నామా, యూఎస్ని బిలీవ్ చేస్తున్నాం, మన ఆర్మ్ ఫోర్సెస్ని బిలీవ్ చేస్తున్నాం. మన పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ దీని న్యూస్ ఇవ్వక్కర్లేదు. ఆర్మీ హెస్ గివెన్, జనరల్ చౌహాన్ చాలా డీటెయిల్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాట్లాడారు దీని గురించి. అది కాకుండా నేవల్ ఆపరేషన్స్ చాలా కన్స్ట్రైన్డ్గా ఉన్నాయి, వాళ్ళది ఎక్కువ చేయలేదు వాళ్ళే. వీళ్ళిద్దరు చాలా డీటెయిల్గా బ్రీఫింగ్ ఇచ్చారు. దానికన్నా ఎక్కువ మనం చెప్పక్కర్లేదు. సమ్ థింగ్స్ కెనాట్ బి సెడ్, చెప్పకూడదు కూడా ఏం జరిగింది వార్ ఫ్రంట్లో అని. Yes, sir. Thank you so much. Thank you very much. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.